జాక్, ఎక్కడున్నాం జాక్? స్వర్గంలోనా? జేమ్స్, మనం స్వర్గం చేరుకునే దారుందంటావా? ఇంకా సావనే లేదు జేమ్స్. ఒక్కసారి రివైండ్ చేసి చూసుకో. మన ముందు చెమటలు కక్కుతూ ముగ్గురున్నారే, వాళ్ళ ప్రాణ త్యాగం చేస్తే మనం ఇంకా బ్రతికే ఉన్నాము జేమ్స్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. జాక్, ప్రాణత్యాగమా తొక్క? వాళ్ళకి మూడింది పోయారు. సర్లే జాక్, ఇంతకు ఈ రోజు అక్కడ ఏం చేస్తుంది జాక్? జేమ్స్, ఈరోజు మన మీసాల మామలు ప్రాన్స్లకి మూడింది. టైం అయిపోయింది అనుకుంటా, అందుకే బటర్ గార్లిక్ ప్రాన్స్ చేస్తుంది అక్క. అయితే ఎమ్మి ఎమ్మిగా ఉండబోతుందన్నమాట. యమ్మీ యమ్మీ ప్రాన్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియమైన రుచులు విత్ ప్రియా. ఈరోజు మన ఛానల్లో బటర్ గార్లిక్ ప్రాన్స్ ఎలా చేయాలో చూస్తాం. దీనికి ముందుగా ఒక 300 గ్రామ్స్ ప్రాన్స్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న ప్రాన్స్ని ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు మ్యారినేషన్ కోసం పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఆనియన్ని, కొరియాండర్ అండ్ కొన్ని గార్లిక్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక బటర్ వేసుకొని, బటర్ మెల్ట్ అయిన బటర్లో మనము ముందుగా మిక్స్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ప్రాన్స్ని స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో ఒక బటర్ క్యూబ్ వేసుకొని ముందుగా సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ని వేసుకున్నానండి. ముందే గార్లిక్ పీసెస్ వేసుకోవడం వల్ల గార్లిక్ పీసెస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగా మిడిల్లో వేసుకోవడం వల్ల మాడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దాని ఫ్లేవర్ కూడా ఈ ప్రాన్స్ అన్నిటికీ బాగా పట్టుకుంటుంది. ఇలాగ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక గార్నిష్ బౌల్లోకి తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ మరియు కొరియాండర్తో గార్నిష్ చేసుకోవాలండి. అంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ అయిపోద్ది. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రియమైన రుచులు విత్ ప్రియా.